హాయ్ గాయస్, పళ్ళు రుద్దుకుంటే చెప్తున్నా, మెగాస్టార్ చిరంజీవి పెద్దోడు, ఆ పెద్దోని కొడుకు పెద్ది వచ్చేసింది. పెద్ది అంటే జస్ట్ ఒక ఫోటో వచ్చింది భయ్యా. ఏముందంటే అయ్యయ్యయ్యా, ఆ ఫోటోలో ఆ బాడీ ఏంది, ఆ స్టిల్ ఏంది, రామ్ చరణ్ ఇట్లా ఎప్పుడు చూడలే. మగధీరాల ఒక రేంజ్ ఉంటే ఈ మగధీరని మించిపోయే రేంజ్ పెద్దిలో ఉంటున్నాడు అన్నట్లయితే అర్థమైపోయింది భయ్య. ఏంది ఆ స్టిల్, ఆ స్టైల్కి నేను ఎవరబ్బా ఫారినర్ అనుకున్నా. ఆ స్టిల్ చూస్తే మాత్రం కిరాకే పిచ్చెక్కి పోవాల్సిందే. వాళ్ళు రుద్దుతా గ్లింప్ చూసిన, అరే ఏంద్ర ఇట్లుంది బా, ఏమబ్బా ఇట్లా రామ్ చరణ్ అని అనుకున్నా. గాడ ధూమ్ధామ్ చేసేసిండు. సూపర్ డూపర్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే బాడీ అప్పుడైతే ఆ స్టామినా ఆ విధంగా అయిపోయిందో ఆ స్టోరీలో ఒక రేంజ్ ఉంటుందని అర్థమైపోతుంది. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత హిట్ కొడతాయి సినిమాలు. సో రామ్ చరణ్ అయితే దీంతో హిట్ కొడతాడని నేనైతే సూపర్గా అనుకుంటున్నా. సూపర్ కూడా ఉంటుంది. పెద్ద స్టిల్ మాత్రం, రామ్ చరణ్ స్టైల్ మాత్రం సూపర్ అంటే డూపర్ భయ్య. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనది విలేజ్ భయ్య, పళ్ళు రుద్దుకుంటా గది మన జిందగీ. కాబట్టి ఇంకా పొద్దున్నే వచ్చినాక ముఖం కూడా కడగలే. జస్ట్ ఆ ఫోటో చూసిన తర్వాత ఎందుకో మాట్లాడాలా, చెప్పాలా, రివ్యూ నా మన మన ఫ్రెండ్స్కి, రామ్ చరణ్ ఫ్యాన్స్కి చెప్పాలన్న ఫీల్ కలిగింది. పెద్ది అయితే పెద్ది, రామ్ చరణ్ అంటే రామ్ చరణ్. ఇంతకంటే ఇంక ఏం చెప్పలేను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా పెద్ది హిట్ కొడతాడు. ఇంకా పెద్ది ఎవరితోటి పోటీ పడుతుంది ఈ సినిమా అనేది ఒక్కటి మాత్రం కొంచెం చర్చనీయాంశంగా మారింది. అంతేనా? అది పలకని కూడా వస్తలేదు. ఇంకోటి రామ్ చరణే భయ్య. చాలా దిల్లున్నాడు భయ్య, అందరిలా చీటర్ కాదు. రామ్ చరణ్ మనసు చాలా చాలా మంచిది. గేమ్ చేంజర్ ప్లాఫ్ అయింది కానీ పెద్ద మాత్రం చాలా సూపర్ హిట్ కొడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. మన ఛానల్ కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. కొత్తగా నేను కూడా ముందుకు ఇలాంటి కంటెంట్తో వెళ్ళాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.